అందరికీ నమస్తే అండి. నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనం తోటకూర పులుసు చేసుకుందాం. తోటకూర పులుసు చేసుకోవడానికి ముందు బాండి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిగడ్డ కోసుకొని పచ్చిమిరపకాయ ఒక ఉల్లిగడ్డ కోసి అవి కొద్దిగా వేయించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కొంచెం బాగా ఫ్రై చేయాలా. కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలా. ఈ ఏగుతుండగా మనం ముందుగానే టమాటాలు అవి 3 టమాటాలు తీసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న టమాటాలు 2 స్పూన్లు పెసరపప్పు 2 కలిపేసేయండి. టమాటాలు పెసరపప్పు వేసేసి టమాటాలు బాగా మగ్గించుకోవాలా. టమాటాలు వేసిన తర్వాత బాగా మగ్గించుకుంటే మనకి టమాటాలు అయినా ఉల్లిపాయలు అయినా ఎప్పుడైనా ఆగాలంటే లైట్గా కొంచెం ఉప్పు వేస్తే మగ్గిపోతాయి. తొందరగా అయిపోద్ది వంట కూడా. తగినంత ఉప్పు తగినంత పసుపు 2 వేసుకోండి. తగినంత ఉప్పు పసుపు వేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే కలిపేసుకొని టమాటా ముక్క అనేది లేకుండా గుజ్జు ఉడికిపోతుంది. గ్రేవీ లాగా తయారైద్ది. అప్పుడు ఇది ఇట్లా మగ్గుతుండగా మనం తోటకూర అది క్లీన్ చేసి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలా. తోటకూర శుభ్రం చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ 2 స్పూన్లు కారం వేసుకోండి. కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలా. కలుపుకొని తేమ అనేది లేకుండా బాగా ఉడికిపోయి వేసిన నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలా. బాగా మగ్గింది కదా. ఇప్పుడు తోటకూర వేసుకుందాం. శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలా. తోటకూర వేసుకొని కలుపుకోవాలి. పూర్తిగా తోటకూర అంతా కలిపేసుకోవాలా. కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలా. అవసరం అనుకుంటేనే నీళ్ళు అవసరం ఉండదు నాకు తెలిసి. అవసరం అనుకుంటే ఒక గిద్ద నీళ్ళు పోసి మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా వచ్చిద్ది, బాగా ఉడికిపోద్ది. తోటకూర అనేది అంత ఉడికించిన పచ్చిదనం అనేది లోపల ఉంటుంది కాళ్ళల్లో. అందుకని చెప్పి ఒక్క గిద్ద వాటర్ యాడ్ చేసుకొని బాగా మూత పెట్టి ఉడికించుకోవాలా. తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి. ఉడుకుతుండగా కొత్తిమీర వేసేసుకుంటే బాగా టేస్ట్ కూడా వస్తుంది. సింపుల్గా తోటకూర పులుసు సూపర్ ఉంటుంది. వేడి అన్నంలోకి పెట్టుకొని తింటుంటే. కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక 5 సెకండ్లు అట్లా పొయ్యి మీద ఉంచేసుకుంటే టేస్ట్ తోటకూర పులుసు రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.